कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగోండి బట్టలు నానబెట్టాను. 1 గంట నానిన తర్వాత ఉతుకుతాయి. ఈలోపు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకుని ఇల్లంతా సర్ది పెట్టేసుకుని వచ్చి బట్టలు ఉతుకుతాను అన్నమాట. ఈరోజు బాగా గాల్పుగా ఉంది. అసలు బట్టలు ఆరేసినా కూడా ఎగిరిపోతాయి క్లిప్పులు పెట్టకపోతే. ఉతికేసేస్తాను మంచిగా. వాషింగ్ మిషన్లో వేసుకో, వాషింగ్ మిషన్లో తీసుకో అని అన్నా కూడా నేను బండ మీద ఉతకటానికే బట్టలని ఎక్కువగా ఇష్టపడతాను అన్నమాట. లేవలేనప్పుడు ఎలాగో తప్పదులే మిషన్లో వేసుకోవటం అని. ఇవేమో కడిగిన గిన్నెలు, ఇవన్నీ సర్దాలి. వీళ్ళంతా నీట్గా చేసేసి అప్పుడు ఇదంతా సర్దుకోవాలి. బట్టలు ఉతికేసాను. బట్టలన్నీ ఉతికి ఆరేద్దామని చెప్పి పైకి వెళ్ళబోతున్నాం. ఇందాక నానపెట్టాను. నానపెట్టానని చెప్పాను కదా. ఈ బట్టలన్నీ ఉతికేసి పైకి తీసుకెళ్ళి ఆరేద్దామని. ఇవన్నీ బట్టలు ఉతకాలని చెప్పాను కదా, ఉతికేసాను. ఇంకో టబ్బు ఉంది, ఈ బకెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మళ్ళీ టబ్బు తీసుకొచ్చి మొత్తం ఇది బకెటు టబ్బు బట్టలు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆరేసేయాలి. గాల్పు బాగా వేస్తుంది ఇవాళ. గాల్పు బాగా ఉంది. ఎండ అయితే లేదు కానీ అంతగా. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇప్పుడు మొదలవుతుంది ఎండ. ఈ గాలిపుకి బట్టలు ఆరేసినా కూడా లొంగలు చుట్టుకుపోతాయి. క్లిప్లు పెట్టాలి మంచిగా. చూసారు ఎంత గాలి వేస్తుందో. ఈరోజు గుళ్ళోకి హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి పూజ చేయించుకుంటున్నారు తెలిసిన వాళ్ళు. గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి. బాగా వేస్తుంది గాలిపేమో. పొద్దున్నేనే ఇంత బాగా వేస్తుంది. ఇదిగోండి టబ్బులో బట్టలు కూడా అని చెప్పాను కదా. ఇదిగోండి టబ్బు, బకెటు, ఈ 2 పైకి తీసుకెళ్ళిపోయి బట్టలు ఆరేసి వస్తాను. రామాలయంకి పువ్వులు కోసుకెళ్తున్నాను. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు అని చెప్పారు పూజారి గారు. ఇంకా గుడికి వెళ్తున్నానని పువ్వులు కోసుకొని తీసుకెళ్తున్నాను. పువ్వులు, తులసి దళాలు కూడా ఉంటాయి కదా మన దగ్గర చెట్టుకి, అవన్నీ ఇంకా అటు ఉన్నాయి కానీ పైకి అందట్లేదు. మామిడి పండు, అలాగే ఒక కొబ్బరికాయ పెట్టాను. కొబ్బరికాయ, శంఖం పూలు ఉన్నాయి మంచిగా. తులసి దళాలేమో చెట్లకి ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక ఏమో కానీ తులసి 2 దళాలు కోసినా చాలా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇవ్వండి మారేడు దళాలు.
చాలు మాత్రం గాలుపు. మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను, వాటర్ అవుతుంది కదా వేసవకాలం. ఇంకా బయలుదేరాను. ఇందాక బట్టలు అవి ఉతికి ఆరేసేసాను. ఇందాక చూపించాను కదా పైకి తీసుకెళ్ళి ఆరేయాలని. ఇంట్లో పనంతా చేసేస్తాను. గాలి ఎదురు వస్తుంది అనమాట, నడుస్తుంది. బయలుదేరుతున్నాను. ఎప్పుడో వెళ్ళాలి, కొంచెం పనులుండి లేట్ అయిపోయింది ఈరోజు. ఈయనేమో డ్యూటీకి వెళ్ళారు, లేదంటే బండి మీద తీసుకెళ్ళేవారు అనమాట. రాత్రి ఫోన్లు చేసి చెప్పేశాను అందరికీ, ఇలా పూజ ఉంది చెప్పారు మన అర్చకుల స్వామివారు, అందరూ 9:30 కల్లా గుడికి చేరుకోండి అని చెప్పి. నేను లాస్ట్కి వెళ్తున్నా. ఎదురుగాలు వేస్తుంది అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో పనంతా అయిపోతేనే వెళ్ళి రావాలనిపిస్తుంది. వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కడే అక్కడ వదిలేసి గజిబిజిగా పోయొచ్చామనుకోండి, అసలు మనసుకు ప్రశాంతతే ఉండదు. స్టార్ట్ అయిపోయింది హనుమాన్ చాలీసా, ఇక్కడికి వినిపిస్తున్నాయి పూజ. మైక్ పెడతారు కదా, ఫోన్లోకి వినపడదు కాబట్టి నాకు వినిపిస్తుంది. సరే అండి, గుడిలోకి వెళ్ళిన తర్వాత వీలుంటే వీడియో తీసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. వినిపిస్తుంది, వినపడుతుంది, వింటున్నారా? హనుమాన్ చాలీసా రావతి గారు పాడి అందరితోటి పాడిస్తారనమాట. హనుమాన్ చాలీసా చెప్తారు. సత్కృతాయాస్తు మంగళం. వీరాంజనేయ స్వామిని గ్రహణైరాగణం దర్శయామి. వీరాగణానంతరం సిద్ధార్థమనం. గోవింద. జై రామభక్త హనుమాన్ కి జై. శ్రీమద్ వీరాంజనేయ స్వామి వారికి జై. రామభక్త హనుమాన్ కి జై. ఆశీర్వదించవయ్యా హనుమాన్, ఆశీర్వదించవయ్యా నీ పాదమిల్లి రామయ్యా. ఆశీర్వదించవయ్యా
ఆశీర్వదించవయ్యా హనుమమ్మ ఆశీర్వదించవయ్యా నీ పాద పతితో ప్రణమిల్లినామయ్యా అభయప్రదాత హనుమా మా తండ్రి ఐశ్వర్యదాత హనుమా ఆరోగ్యదాత హనుమా మా తండ్రి ఆనందదాత హనుమా ఆశీర్వదించవయ్యా హనుమమ్మ ఆశీర్వదించవయ్యా శ్రీరామదూత హనుమా మా తండ్రి నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా వీరాంజనేయ హనుమా మా తండ్రి ప్రసన్నాంజనేయ హనుమా ఆశీర్వదించవయ్యా హనుమా ఆశీర్వదించవయ్యా నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా భక్తితో ప్రణమిల్లినామయ్యా భక్తితో జై బోలో హనుమానికి అదే మంగళవారానికి అన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి సోమవారం సాయంత్రం ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ పాపకి గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫ్రీ సీటు వచ్చిందంట. స్వామివారికి మొక్కుకున్న తర్వాత అందుకే ఆంజనేయ స్వామివారికి పూజ చేయించారు వచ్చి. అలా పూజ చేయించి. మీ పేరండి? వేదవతి. మంచి పేరు వేదవతి. పాప దేనిలో అమ్మ ఫస్ట్ వచ్చారు మీరు? ఎంబీబీఎస్లో ఫస్ట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. ఓకే. ఈ స్వామికి మొక్కుకున్న తర్వాత మాకు వచ్చింది. తీర్చుకోవడానికి వచ్చింది. ఈ ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాను. ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం అనిపించిందండి, ఇలాగా ఫ్రీ సీట్ వచ్చిందండి మా పాపకు. అందుకని చెప్పి పూజ చేయించాము. ఈ స్వామికి మొక్కుకున్నాం మేము అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తుంటే భలే అనిపించింది అనమాట. నిజంగా చాలా సత్యం గల స్వామి అండి. మేము ఏమైనా మంచిగా కోరిన కోరికలు కూడా మాకు కూడా త్వరలోనే తీరినాయి. అందుకని చెప్పి నాకు కూడా చాలా నమ్మకం అనమాట. ఇక్కడ మా అమ్మాయి ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది. అలాగే అర్చకుల స్వామి వారి సతీమణి రేవతి గారి చేతుల మీదుగానే అంతా మాట్లాడటము, పెళ్లి సంబంధం కుదరటము అంతా వాళ్ళ ఆధీనంలోనే జరిగిందండి. చాలా నమ్మకమైన స్వామి, చాలా మహిమగల గుడి. మా పాప పెళ్లి కూడా అర్చకుల స్వామి వారే చేసి ఉన్నారనమాట. రావాలి అప్పుడు ఇంకా ప్రసాదాలు పెట్టమంటున్నారు. ఇలా తీయాలని ఏమో పోసి ఇవ్వండి మీరు. నాకు కూడా ఇవ్వమ్మ. సాగు వచ్చింది. ఇంకా ప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చేసిన పనులు అన్నమాట ఇవన్నీ. నేను గుడి నుంచి వెళ్ళి వచ్చి ఇంకా ప్రసాదం అది తీసుకొచ్చుకున్నాను ఇంటికే. అక్కడ పెట్టింది తినలేదు, ఎప్పుడు అక్కడ తింటాను కానీ ఈసారి ఇంటికి తీసుకొచ్చేసి ఇక తినేసి పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చాను. కొంతసేపు పడుకుని ఈ బట్టలన్నీ మడతలు పెడతాను. ఇప్పుడు మడత పెడితే బాగానే ఉంటుంది కానీ ఆయన ఇక మడత పెట్టలేను. ఇప్పుడు ఈరోజు ఎంత గాలి పేస్తుందో, ఎండ తెలియకుండా గాలి పేస్తుంది అన్నమాట. అంతే ఎండ ఉంది రోజు వేస్తున్నట్టే, కానీ ఈ గాల్పు మీద తెలియట్లేదు, చాలా ఎండ ఉంది.
అది చాలా ఎండగా ఉంది, మామూలుగా వేయట్లేదన్నమాట గాలి. ఇందాక గుళ్ళో కూడా అసలు హనుమాన్ చాలీసా చేస్తుంటే అసలు మనుషులమైతే పడిపోతున్నాం, గాలికి తోసేస్తుంది అన్నమాట, అంత గాలి వేస్తుంది గుళ్ళో కూడా. కానీ హనుమంతుడి దయ వల్ల ఈరోజు అసలు చల్లగానే అనిపించింది. హనుమాన్ చాలీసా చేసేటప్పుడు చాలా బాగుంది, చల్లగా ఉందన్నమాట గుళ్ళో. ఆయన మహత్యం ఇంక ఇప్పుడు చూడండి, ఎండ వాయి తీస్తుంది అనమాట, ఇంట్లోకి వేడి గాలి వస్తుంది. ఇంక తలుపులు వేసేసుకుని ఇంట్లో పడుకోవటమే.